ప్రైజ్ ది లార్డ్ అండి. ట్రూ గాడ్ ఫాలోవర్స్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట వందనం తెలియజేస్తున్నాను. దైవ సేవకులు ప్రవీణ్ పగడాల అన్నగారి మరణం యావత్ ప్రపంచాన్ని, యావత్ క్రైస్తవ్యాన్ని కలిచివేసింది. ఆ స్పాట్లో జరిగిన ఆ సంఘటనలు చూస్తే నిజంగా అది ఒక మర్డర్ అని చాలామందికి తెలుసు. కానీ ఈ రోజున ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా అతనిపై రాళ్ళు జల్లేవారు ఉన్నారంటే సమాజం ఎటు వెళ్ళిపోతుంది? మనిషి బ్రతుకున్నప్పుడు అతని మీద రాళ్ళు జల్లారంటే దానికి కొంచెం అతను ఒక స్కోప్ ఉంది. కానీ మనిషి చనిపోయిన తర్వాత, ముఖ్యంగా ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారో ఆ ఫ్యామిలీ మెంబర్స్గా చేస్తుంది. కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా బయటికి లాగి, ముఖ్యంగా వాళ్ళ భార్యను, పిల్లల్ని, వాళ్ళ మదర్ని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళపై రాళ్ళు జరగటం ఎంతవరకు సమంజసం? చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, భలే చచ్చాడు, లేకపోతే బాగా జరిగింది. ఎటుపోతుంది సమాజం? అసలు మానవత్వం అనేది మనకు ఏ కోసానైనా కనిపిస్తుందా? అసలు నైతిక విలువలు సమాజంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది. అలాంటి వారి కోసం ప్రార్థన చేయడం, లేకపోతే అలాంటి వారి యొక్క బాగోగులు ఎలా ఉన్నారు అని పట్టించుకోవడం మానేసి ఇంత హేట్ ఎందుకు వచ్చింది? రిలీజియస్ యాక్టివిటీస్ అపార్ట్, ఆయన చేసిన సేవా పరిచర్యలు, ఆయన చేస్తున్న సోషల్ యాక్టివిటీస్ కనుక మనం ఆలోచిస్తే ఒక 12 మెంబర్స్ నుండి అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు. ఎవరైనా చేయగలరా? ఈ రోజున బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను, ఒక్కళ్ళైనా మీరు తెచ్చి అలా పెంచుకున్నారా? లేకపోతే ఎవరికైనా వెళ్ళి సహాయం చేశారా? అంతెందుకులేండి, రోడ్డుపై ఎవరైనా ఆకలి అంటున్నా, లేకపోతే ఎవరైనా చేయి చాచి ఒక 10 రూపాయలు వేయండి అంటే వేశారా? మరి మీరే చేయలేనప్పుడు ఇప్పుడు ఎవరైనా మనం ఒక వ్యక్తిని నిందించాలంటే మనం అతనికంటే ఒక గొప్ప స్థానంలో ఉండి వాళ్ళపై నిందలు వేసామంటే దానికంటూ ఒక వాల్యూ ఉంది అనుకోవచ్చు. బట్ ఏమీ చేయరు మీరు. ఏమీ చేయకుండా పోనీ చేస్తున్న వ్యక్తినైనా సపోర్ట్ చేస్తారా? ఉన్నప్పుడు ఎలాగో సపోర్ట్ చేయలేదు, చనిపోయిన తర్వాత అయినా కూడా గౌరవిద్దాం. ఎందుకండి ఇంత బ్యాడ్ కామెంట్స్? ఆయన యొక్క సేవా పరిచర్య నిజంగా నా రాజు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు నా రాజు అనేవారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ఎత్తులో చూపించారు. అలాంటి వ్యక్తి మీద ఎన్నో సామాజిక కార్యక్రమాలు, అనాథ పిల్లల్ని పోషించడం చిన్న పని కాదండి. ఒక చిన్న మినిస్ట్రీ అయితే కాదు, చాలా గొప్ప గొప్ప పనులు చేశారు. ఇంత గొప్ప పనులు చేసి ఇంత గొప్ప స్థానంలో ఉంచి మనకి మాదిరి నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి మీద ఇంకా ఎంతోమంది బురద జల్లుతున్నారు. ఫస్ట్ అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, అతని క్యారెక్టర్ని తప్పుపడుతున్నారు. దైవ సేవకులు ఎవరైనా అలా చేయగలరా? చేయరండి. ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి ఎలాగో ఉన్నప్పుడు మనం గౌరవించలేదు, కనీసం చనిపోయిన తర్వాత అయినా గౌరవిద్దాం. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు వీలైతే మీరు కూడా వాటిల్లో పాలు పంచుకోండి. ఆయన్ను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా కొన్ని సేవా కార్యక్రమాలు మొదలుపెట్టండి. అంతేగాని వీళ్ళపై బురద చల్లడం అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం, మనకంటూ కొన్ని నైతిక విలువలు ఉంటాయి, మనకంటూ కొంచెం నైతికత, ఆ మోరల్ వాల్యూస్ అనేవి తెలిసి ఉండాలి. సో ఒకసారి మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకొని పిల్లరా. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా సమాజానికి మంచి చేయాలని చూశారు. సమాజంలో ఉన్న ప్రజలందరినీ పాపం నుంచి విడిపించాలని చూశారు. కానీ ఆయనపై కూడా బురద జల్లారు ఇలాంటి వాళ్ళే. మీకు బరబ్బా కావాలా, యేసుక్రీస్తు ప్రభువారు కావాలా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? మాకు యేసుక్రీస్తు ప్రభువారు వద్దు, ఆ గజ దొంగ అయిన బరబ్బాయే కావాలి. ఇలాంటి వాళ్ళే కదా. ఒకసారి ఆలోచించండి. బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరూ ఒక్కసారి ఆగా ఆలోచించండి. ఆయన చేసిన ఒక సోషల్ యాక్టివిటీస్ని గురించి ఒకసారి ఆలోచించండి. ఎంతోమందిని పోషించారు, ఎంతోమందిని అనాథ పిల్లల్ని చేరదీశారు. మీకు వీలైతే మీరు కూడా చేయండి. అంతేగాని ఇలాంటి హేట్రెడ్, ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఇప్పటికైనా మానేని ప్రియులారా. సో మీరు అర్థం చేసుకుంటారని నేను ఆకాంక్షిస్తున్నాను. కాబట్టి ఆయన యొక్క మరణం మనందరికీ చాలా బాధాకరం. మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఆయన అన్నగారు మరణించిన తర్వాత కూడా ఆయన యొక్క మెసేజెస్ చాలా విరివిగా ప్రజల్లోకి వెళ్తున్నాయి, చాలామందిలో మార్పును తీసుకొస్తున్నాయి. అంటే ఎంత బలంగా దేవుని కోసం వాడబడ్డారు.
అలాంటి వ్యక్తి మీద ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా చాలా తప్పు అండి, చాలా తప్పు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, బ్యాడ్ కామెంట్స్ అనేవి ఆపేయండి. థ్యాంక్ యూ.